మా ఇల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. ఇది మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు బాస్మతి రైస్ తీసుకొచ్చాను. అయితే ఈరోజు ఒక ప్యాకెట్ తీసి బిర్యానీ చేస్తున్నానండి. ఈయన చేస్తా అన్నారు ఈరోజు నేను సండే కదండి, ఎక్కువ క్లీనింగ్లో ఆ వర్క్లోనే ఉంటాను. వంట అయితే ఈయన చేస్తారు ప్రతి సండే. అయితే ఈరోజు తేలిగ్గా ఉంటుందని ఇంకా బిర్యానీ చేస్తా అన్నారు. అయితే నేను ఇంకా రైస్ నానబెట్టి క్లీన్ చేసి ఇచ్చేస్తున్నాను. సండే స్పెషల్ వెజిటబుల్ బిర్యానీ. సో దీనికోసం మనకి కావాల్సినటువంటి కూరగాయలు అనమాట ఇవి: టమాటోస్, చిల్లీస్, 1 లెమన్ అండ్ 2 క్యారెట్ చిన్నవి, 2 ఆనియన్ అండ్ 4 పొటాటోస్ చిన్నవి, అలాగే కొత్తిమీర, పుదీనా ఆల్రెడీ కడిగి దాని వాటర్ అంతా పిండేసి అక్కడ పెట్టాము. సో బాస్మతి రైస్ 1/2 kg వచ్చి ఆల్రెడీ వాటర్లో సోక్ చేసుకుని ఉంచుకున్నాము. సో ఫర్దర్ ప్రాసెస్ చూద్దాము. థ్యాంక్ యూ. ఇంకా బిర్యానీ కోసం వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసేసుకున్నానండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టాలి. అయితే అల్లం తీసుకుని 1/2 ఇంచ్ అల్లం అయితే సరిపోతుందండి. ఒక పాయేమో ఎల్లుల్లిపాయ తీసుకున్నాను. ఇది కొంచెం కొబ్బరి వేస్తానండి. కొబ్బరి వేసి మిక్సీ పట్టేస్తాను 3. ఇంకా దాంట్లో ఏం వేయమండి. ఇంక కొబ్బరికాయలు మా అత్తయ్య గారి ఇంటి దగ్గర నుంచి తెచ్చానని చెప్పాను కదండి, అవే ఒక్కోటి ఏదైనా యూజ్ అవుతుందని ఒక్కొక్కాయ కొట్టుకొని అప్పటికప్పుడు ఇంకా యూజ్ చేసుకుంటున్నామండి. అయితే అల్లం వెల్లుల్లి ఇక్కడ మిక్సీ పట్టేస్తున్నానండి. ఇంకా దాంట్లోనే 1/2 చెక్క కొబ్బరి కూడా వేసి వాటర్ పట్టి మిక్సీ పట్టేసానండి. ఇట్లా దాల్చిన చెక్క ఏదో మొగ్గ అంటారు, మరాఠీ మొగ్గ ఏదో అంటారు, లైక్ స్టార్ ఫ్లవర్. నెక్స్ట్ ఇలా చేసేది ఇది అనాసబు అని చెప్తారు. నెక్స్ట్ ఇది వచ్చి బిర్యానీ ఆకు. నెక్స్ట్ ఇది షాజీరా. అన్నీ కూడా మసాలాలన్నీ కూడా వేసుకోవాలి. ఏం సపరేట్గా ఫ్రై చేసి వేసుకొని అక్కర్లేదు. సో ఇప్పుడే దీనిలో యాడ్ చేసేస్తే ఇవి కూడా ఫ్రై అయిపోతాయి. కొంచెం జస్ట్ 1 minute ఇలాగా వీటితో పాటు మసాలాలతో పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేయలేదు, లేదు కొంచెం డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఒక 2 minutes ఈ అరోమా స్టార్ట్ అవుతుంది. దానికి కొంచెం ఆయిల్ను గీ యాడ్ చేసుకోవాలి. గీయనా ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకుంటే ఇందులో, తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం దగ్గరికి పెరిగిపోయింది. ఇది హీట్ చేసిన తర్వాత మళ్ళీ వేద్దాం. మామూలుగా అప్రాక్సిమేట్లీ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటే సరిపోతుంది. గీ ఏంటంటే పెరిగిపోయి రావట్లేదు, దాన్ని హీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకాస్త యాడ్ చేస్తాను. ఆల్మోస్ట్ కొంచెం ఫ్రీగా తిరుగుతుంది గరిట, విచ్ మీన్స్ లైక్ లైట్ రోస్టింగ్ అయితే అయింది. ఇప్పుడు ఇందులోకి మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. ముందుగా వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం. ఇవి వచ్చి ఆనియన్ ఆల్రెడీ కట్ చేసుకుని పెట్టుకున్నాము. తర్వాత చిల్లీస్ ఒక 3 pieces అలా కట్ చేసుకున్నాము. ఇవి వచ్చి క్యారెట్ పీసెస్. దెన్ అలాగే పొటాటో ఇవి వచ్చేసి గ్రీన్ పీస్ బఠానీ, ఇవి కూడా యాడ్ చేసుకుందాం. ఫ్లేమ్ కొంచెం పెంచుకొని వీటన్నిటిని ఇలాగ కలుపుకోవాలి. ఒక 2 to 3 minutes ఇలాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇట్లా ఈలోపు ఒక లెమన్ కూడా కట్ చేసుకొని మనం అందులో గింజలు తీసేసి రెడీగా పెట్టుకుంటాము. వెజిటేబుల్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. ఇంకా టమాటాస్ అయితే నేను ఇంకా యాడ్ చేయలేదు, బికాజ్ ఎందుకంటే అవన్నీ మళ్ళీ మెల్ట్ అయిపోయి ఇవి ప్రాపర్గా ఫ్రై అవ్వనే ఉద్దేశంతో టమాటోలు వేయలేదు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకొక 1 minute ఆగుదాము. అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేద్దాం. ఓకే, ఆల్మోస్ట్ ఇవైతే ఫ్రై అయినాయి. ఇది చూస్తున్నా కదా, ఇది కొంచెం మనకి ఏంటంటే ఫ్రై అయినప్పుడు తెలియడం కోసం గరిట ఫ్రీగా తిరుగుతుందంటే విచ్ మీన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిందని అర్థం. సో ఫ్రై అయినాయి. దీనిలోకి మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాము. ఆల్రెడీ ఇదిగో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, సో దీన్ని యాడ్ చేసేద్దాం. టమాటాస్ కూడా యాడ్ చేసేస్తాను ఇప్పుడు.
కొబ్బరి ఇదంతా కూడా దీనిలోకి యాడ్ చేసేసి కలుపుకోవడమే. ఒక 2-3 నిమిషాలు కలుపుకుంటే ఇదంతా కూడా కుక్ అయిపోతుంది. గిన్నె అంటుకుంటుంది. సో ఏం చేద్దామంటే స్టవ్ సిమ్లో పెట్టేసుకుని టమాటోస్ కూడా యాడ్ చేసేసుకుందాం. టమాటోస్ కూడా యాడ్ చేసుకొని దీనంతా మిక్స్ చేద్దాం. కొత్తిమీర పుదీనా కూడా మనం తర్వాత ఇది కొంచెం కుక్ అయిన తర్వాత ఇవి కూడా యాడ్ చేద్దాం. ఇవన్నీ మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవడమే. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఇలాగా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మొత్తం ఆ గ్రేవీ అంతా కూడా బాగా మిక్స్ అయిపోయి కుక్ అవుతుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఫ్లేవర్ కోసం బిర్యానీ కదా, సో బిర్యానీ మసాలా కొంచెం ఒక స్పూన్ వరకు యాడ్ చేద్దాము. అప్పుడు ఆల్రెడీ మనం మసాలా దినుసులన్నీ వేసుకున్నాము. ఈ పౌడర్ కూడా వేయడం వల్ల ఏమవుతుందంటే దీనికి కొంచెం మంచి అరోమా వస్తుంది. కారం అయితే వేయక్కర్లేదు. కొంచెం స్పైసీగా కావాలనుకునే వాళ్ళు కారం యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు సాల్ట్ కాకుండా మామూలు గల్లుప్పు ఉంది మా దగ్గర. సో ఈ వాటర్ కంటెంట్ కుకింగ్స్ చేసేటప్పుడు ఏంటంటే ఎక్కువ మోస్ట్లీ మేము ఉప్పు వాడతాం. అప్పుడు మంచి టేస్ట్ వచ్చుద్ది అనే ఉద్దేశంతో వాడుతూ ఉంటాము రాక్ సాల్ట్. సో అది దాని ఏంటంటే ఇందులో కొంచెం మనం ఇప్పుడు లెమన్ కూడా యాడ్ చేసేద్దాం. పెద్ద కాయ అయితే మీకు ఒక హాఫ్ చెక్క సరిపోతుంది టేస్ట్ కోసమే. బేస్డ్ ఆన్ మీ టేస్ట్ మీరు కావాలంటే ఫుల్ లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత బిర్యానీ అంటే కంపల్సరీ మనం కర్డ్ కూడా యూస్ చేస్తాం కాబట్టి పెరుగు కూడా యాడ్ చేస్తాం. 1 కప్పు ఆల్మోస్ట్. ఇవన్నీ కలిసేట్టుగా మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి వేయటం వల్ల ఇప్పుడు దాకా బాగా కొంచెం దగ్గరగా ఉంది, మాడిపోయేదానికి కూడా ఛాన్స్ ఉంది. బట్ ఏంటంటే మనం ఉప్పు వేసిన తర్వాత ఇదంతా కూడా లూజ్ అయిపోతుంది. ఆల్రెడీ వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి అవి సరిపోతాయి కుక్ అవ్వడానికి. మీరు మామూలుగా ఎసరు మీరు మరి పోసుకునేంత వరకు కూడా ఆల్మోస్ట్ ఇది స్టీమ్ మీద పెట్టుకుంటే మీకు ఇది సరిపోద్ది, కుక్ అయిపోతాయి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా. తర్వాత మీరు రైస్ సరిపడా వాటర్ వేసుకోవచ్చు. ఇదంతా మొత్తం కలిసేట్టుగా మిక్స్ చేశాను. కొంచెం ఆల్మోస్ట్ లూజ్గానే అయిపోయింది. ఈ వాటర్ సరిపోద్ది కుక్ అవ్వడానికి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేద్దాం. 1/2 kg బాస్మతి రైస్ ఆల్రెడీ మేము 1/2 అవర్ ముందే నానబెట్టాము. సో ఇవన్నీ కడిగేసి మనం ఇప్పుడు ఈ నీళ్ళు ఏమీ లేకుండా దీన్ని వార్చుకోవాలి. ఓకే. ఇంకా బిర్యానీ ఈయనే చేస్తున్నారండి. ఈరోజు సండే కదా, నాకు హౌస్ క్లీనింగ్ ఆ వర్క్ ఎక్కువ సరిపోతుంది. అయితే ఈయనే చేస్తారు సండే. ఫిల్టర్లో వేసుకున్న రైస్ బేస్ ఒక గిన్నె పెట్టేసుకుంటే ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే మొత్తం అన్నీ కూడా ఫిల్టర్ అయిపోతాయి. సో రైస్ ఏంటంటే కొంచెం పొడిగా ఇట్లా తయారవుతుంది. ఈలోపు మనం ఎసరు కూడా వేసేసుకొని ఆల్రెడీ ఆ ప్రిపరేషన్లోకి అది బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఈ రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ ఒక 2 మినిట్స్ అయితే హై ఫ్లేమ్ మీద మేము కుక్ చేసాము. సో మంచి అరోమా అయితే వస్తుంది. బాగా ఇది గ్రేవీ కూడా బాగా కుక్ అయిపోయింది. సో ఇందులోకి ఏంటంటే కొంచెం మేము ఈ మెజర్ తోటి ఒక రైస్ తీసుకున్నాం 1/2 kg, లైక్ ఒక లోటా అంటాం కదా. సో దీంతో ఒక 1/2 kg తీసుకుని 1/2 అవర్ ముందే నానబెట్టాము. సో ఒకటి అయితే సరిపోతుంది. ఆల్రెడీ వెజిటేబుల్స్ కూడా కుక్ అయిపోయినాయి కాబట్టి ఒకటి సరిపోద్ది. ఏమైనా డౌట్ ఉందంటే ఇంకొంచెం ఒక హాఫ్ దీంతో 1.5 వాటర్ పోయొచ్చు. ఓకే. వాటర్ కూడా పోసి నేను కూడా కొంచెం ఒక లోటాతోటి సరిపోవేమో నీళ్ళు అనే ఉద్దేశంతో ఇంకొంచెం పోసాను. బాస్మతి రైస్ కాబట్టి ఒకటి చెప్తారు. సో ఇది బాగా బాయిల్ అయిన తర్వాత మనం రైస్ని ఇందులోకి యాడ్ చేసుకుంటాము. దీన్ని ఒక 2 to 3 మినిట్స్ మీరు మూత పెట్టేసి బాగా ఎక్కువ బాయిల్ చేయాలి. ఈ స్టేజ్లోనే ఒకసారి మీరు ఏం చేస్తారంటే సాల్ట్ కూడా చూడండి, కొంచెం ఉప్పు తెలియాలి ఈ వాటర్లో. అప్పుడు రైస్ ఉడికేపటికి దీనికి అడ్జస్ట్మెంట్ సరిపోతుంది. ఇన్ కేస్ మీకు చాలట్లేదు అనుకుంటే యాడ్ చేసుకోండి. అలాగే పుదీనా కొత్తిమీర డెకరేషన్ కోసం వేయాలని ఏమి ఉండదు. సో ఆల్రెడీ కొంచెం ఇవి డ్రైగా ఉన్నాయన్నమాట. కావాలని మేము అట్లా డ్రై చేసుకుని ఇది స్టోర్ చేసుకుంటాము. సో నేను దాన్నే పుదీనా కొత్తిమీరని ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను, కుక్ చేసేస్తున్నాను దీంతో పాటు. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము. బాగా వాటర్ అయితే బాయిల్ అయిపోతే రైస్ యాడ్ చేసేసుకోవచ్చు. చూడండి బాగా బబుల్స్ వస్తున్నాయి, బాగా హీట్ అయింది అనమాట, సరిపోతుంది.
సో తర్వాత ఇది కూడా మనం కింద కూడా బేస్ బౌల్ పెట్టుకున్నాం కదా, ఎక్సెస్ వాటర్ ఉంటే ఇందులోకి వచ్చేస్తాయి. రైస్ కూడా బాగా డ్రై అయినాయి, ఇప్పుడు ఆల్మోస్ట్ వాటర్ పోయినాయి అనమాట. సో దీన్ని ఏంటంటే రైస్ దీనిలోకి యాడ్ చేసేసుకోవడమే. రైస్ వేసిన తర్వాత ఎక్కువ కలపకూడదు, ఎందుకంటే బాగా నాని ఉన్నాయి కాబట్టి బాస్మతి రైస్ అవన్నీ బ్రేక్ అయిపోతాయి అనమాట, మళ్ళీ ముక్కలు అయిపోతే బాగుండదు రైస్. సో జాగ్రత్తగా కొంచెం దీన్ని 2-3 నిమిషాలు అడ్జస్ట్ చేసేసి ఇందులో బేస్ లెవెల్ కొంచెం స్టీమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఫ్రీక్వెంట్గా కలుపుతూ ఉంటే మొత్తం ఇది పాడైపోతుంది రైస్ అంతా కూడా, అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇది చేసుకోవాలి. దీన్ని అది కంప్లీట్ స్టీమ్, ఇది సిమ్ అని కాదు, కొంచెం మీడియం పెట్టుకొని మూత పెట్టేసుకుంటే ఇది రైస్ కుక్ అయిపోతుంది. స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకొని ఒక్కసారి కుక్ ఏ స్టేజ్లో ఉందో ఒకసారి చెక్ చేసుకుందాము. ఆల్మోస్ట్ రైస్ అన్నీ అయితే దగ్గరికి అయిపోయినాయి. సో అంటుకుంటుంది అనమాట. ఇంకొక 2 minutes దీన్ని ఎట్లానే కుక్ చేస్తే సపరేట్గా మొత్తం అంతా కూడా వచ్చేస్తుంది, వాటర్ ఏమి ఉండదు ఇంకా. సో ఇది రెడీ అయిపోయింది. టేస్టింగ్ సాల్ట్ అయితే మేము ప్రిఫర్ చేయము, బికాజ్ ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారు కదా, సో అందుకని వెయ్యము. ఇష్టమైన వాళ్ళు ఒక 1/2 tablespoon టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ లెవెల్లో ఉన్నప్పుడే యాడ్ చేయాలి, సో రైస్లో కాదు. సో అలా చేయండి. చక్కగా కుక్ అయిపోయింది బిర్యానీ. సో బాగుందన్నమాట. కొంచెం చల్లారితే పొడి పొడిగా వచ్చేస్తుంది, బాగా వేడి మీద ఉంది కాబట్టి కొంచెం దగ్గరగా ఉంది. సో ఇంకా సర్వ్ చేసుకుని తినేయచ్చు. పెరుగు రైతాకు కానీ లేదా కర్రీ చేసుకుని కానీ దానిలోకి కుర్మాలోకి వేసుకుని తినేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.